ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. చచ్చాడు. పదండి. నా బుల్లెట్ నుంచి తప్పించుకోవడమా? చచ్చాడు. ఇంతలోనే ఎక్కడికి పారిపోయాడు రా? వెళ్ళి వెతకండి. సర్చ్. వెళ్ళండి. ఎన్కౌంటర్ ప్లాన్ ఇలా అప్సెట్ అయ్యిందేంటి? రే ద్వారకా, నన్ను ఎదవం చేసి ఇలా తప్పించుకున్నావేంట్రా? నిన్ను వదలను, నిన్ను వదలను. ఇప్పుడెలా? ఎలా? ద్వారకా! అవంతి, డ్యూటీకి టైం అవుతుంది, వెళ్ళొస్తాను. అలాగే ద్వారకా. అవంతి, ఏంటిది? అందంగా బొట్టు పెట్టుకుంటున్నాను. బొట్టు అంటే నీ చీరకో ఆ చీరకో మ్యాచ్ అయ్యేలాగా బ్లాక్ స్టిక్కరో బ్లూ స్టిక్కరో పెట్టుకుంటే దానివల్ల అందం రాదు. మరి నా దృష్టిలో బొట్టు అంటే కుంకుమ బొట్టు. పెళ్ళైన స్త్రీ కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే అందం. నువ్వు పూజారి గారి దగ్గర పెరగడం వల్ల నీకీ విషయాలన్నీ బాగా తెలిసే. అవును, ఏ రంగు చీర కట్టుకున్నా నిండుగా కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే అది బొట్టు. మన సాంప్రదాయం. అవును ద్వారకా, నిజమే, నీకు చాలా విషయాలు తెలిసే. అవునవంతి, నుదుటున కుంకుమ, మెడలో మాంగళ్యం, తలలో పువ్వులు, చేతులకి గాజులు, కాలికి మెట్టెలు, ఇవి పంచమంగళసూత్రాలు. ఎప్పుడు ఇవన్నీ ధరించి పెళ్ళైన స్త్రీ భర్తకి కనిపించాలి. ఇది మన సాంప్రదాయం. అప్పుడే భార్యాభర్తల బంధం పచ్చగా ఉంటుంది. ఏది, నన్ను కుంకుమ బొట్టు పెట్టనివ్వు. ఇప్పుడు నిండుగా అందంగా ఉన్నావు. నా అవంతి నాకు ఎప్పుడూ ఇలాగే కనిపించాలి. అప్పుడే నేను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటాను. అలాగే ద్వారకా, ఈ బొట్టుని ఎప్పుడూ చెరిగిపోనివ్వను. అవంతి, ఇది నా వల్ల జరిగిన పొరపాటే గాని ద్వారకా బావకి ఏం కాదు. నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు ప్లీజ్ అవంతి. అవంతి, అవంతి, ద్వారకా, అవంతి, అవంతి.
ద్వారకకేమి ఏం కాదు ఏం కాదు అవంతి ప్లీజ్ ద్వారక అవంతి అవంతి ఏం కాదు ప్లీజ్ అవంతి ద్వారకకేం కాకూడదు. ఏడవకవంతి అక్క ప్లీజ్ అవంతక్క ఏం జరిగిందక్క? చాలా సెంటిమెంట్ గా ద్వారకా బావ ప్రాణాల్ని ఒక దీపంగా పూజ రూమ్ లో వెలిగించావు. ఆ దీపం కొండెక్కుతుందేమో అనిపిస్తోంది. ఇక్కడ ఇందాక నీ బొట్టు కూడా చెదిరిపోయింది. నేను చూశానక్క. అమెరికా నుంచి వచ్చిందాన్ని ఇలాంటి సెంటిమెంట్స్ నేను నమ్మను, కానీ నీ ఆవేదన చూస్తుంటే ఇదంతా నమ్మాలేమో అనిపిస్తోంది. అశుభం జరగబోతుందేమో అనిపిస్తోంది. అవంతి అలాంటిదేమీ జరగకూడదని కోరుకుంటున్నాను. నక్షత్ర అనాల్సిన మాటలన్నీ అనేసి సానుభూతి మాటలు మాట్లాడకు ప్లీజ్. దయచేసి అవంతిని డిస్టర్బ్ చేయకు. వెళ్ళిక్కడి నుంచి. నేను భవానీ కూతుర్నన్న నిజం మీకు తెలిసాక నేను మీతో మాట్లాడమే తప్పవుతుంది. ఓదార్పుగా మీతో 2 మాటలు మాట్లాడినా నన్ను మాట్లాడనివ్వడం లేదు. అవంతక్కకు నువ్వే ఓదార్పుగా ఉండు. కానీ ఎలాంటి అనర్థం జరగకూడదనే కోరుకుంటున్నాను. ఉంటాను. అవంతి అవంతి ఏడవకు ప్లీజ్. బావకేం కాదు అవంతి. నువ్వు నక్షత్ర మాటలేం పట్టించుకోకు ఓకేనా? ఏడవకు. ద్వారక మామయ్య గారు, జరిగింది జరగబోయేది ఒక చెడు సంకేతంగా అవంతికి చాలా బాగా తెలిసిపోతుంది. జస్ట్ ఇప్పుడే తన నుదుట కుంకుమ బొట్టు చెదిరిపోయింది అంటే అక్కడ ద్వారక ఎన్కౌంటర్ జరిగిపోయినట్టే కదా. ఆ దండపాని ప్లాన్ ప్రకారం ద్వారకని చాలా సేఫెస్ట్ ఫారెస్ట్ లోకి తీసుకెళ్లారు నక్షత్ర. ఈ పాటికి షూట్ చేసే ఉంటాడు. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న ద్వారక మరణ వార్త ఈ పాటికి మన చెవిన పడాలి. ఇంకా ఎందుకు డిలే అవుతుందో అర్థం కావట్లేదు. ఈ పాటికి న్యూస్ వస్తుంది, ద్వారక డెడ్ బాడీ ఇంటికొస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తుంటే లేట్ అవుతుంది మామయ్య గారు. వినాల్సిన చావు వార్తకు కూడా ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదు. కాసేపట్లో దండపాని కాల్ చేస్తాడు. వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ఈ మరణ వార్త దుర్గకు తెలియచేద్దాం. అలాగే మామయ్య గారు. ఇంకాసేపట్లో ఈ ఇల్లంతా శోక సముద్రంలా మారిపోతుంది. అబ్బో, తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది. దండపాణి, ఏంటి నువ్వనేది? నువ్వొక హోంగార్డువి కాదు, సబ్ ఇన్స్పెక్టర్వి. ద్వారక నిన్ను షూట్ చేయడం ఏంటి, పారిపోవడం ఏంటి? ద్వారక ఎలాంటి వ్యక్తో నాకు బాగా తెలుసయ్యా. కాకి యూనిఫామ్కు చాలా రెస్పెక్ట్ ఇచ్చే మనిషి. డ్యూటీలో ఉన్న నిన్ను ఆయన షూట్ చేయడం ఏంటి? నో సార్, నేను చెప్పేది నిజం. ద్వారక ఒక క్రిమినల్ సార్. మీ పర్మిషన్తోనే కదా నార్కో టెస్ట్కి తనని లాకప్ నుంచి బయటకు తీసుకెళ్లాను. నన్ను నమ్మండి సార్, దారి మధ్యలోనే ఇలా జరిగింది. ఒక్కసారిగా నా మీద తిరగబడతాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. డిపార్ట్మెంట్లో తనకెవరో హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఆ చారి మీద అనుమానం ఉంది సార్. స్టాప్ ఇట్ దండపాణి. నువ్వు చెప్పేది బ్లైండ్గా నమ్మే స్థితిలో నేను లేను. వచ్చే సోమవారమే కోర్టులో విచారణ ఉంది. ఈలోపు ఆ ద్వారక ఎక్కడున్నా సరే నువ్వు వెతికి తెలుసుకొని అరెస్ట్ చేసి తీసుకురావాలి. ఈ వార్త మీడియాకు తెలిసినా మన డిపార్ట్మెంట్ పరువే పోతుంది. డిపార్ట్మెంట్లో ఆఫీసరే స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అవడం, ఒక మర్డర్ కేసులో నిందితుడిగా ఉండటం మీడియాకు తెలుసు. ఉన్నది చాలదన్నట్టు ఇప్పుడు పారిపోయిన వార్త తెలిస్తే హోమ్ మినిస్టర్ నుంచి మనకు ప్రెషర్స్ మొదలవుతాయి. ఈ విషయం చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. కోర్టుకి మనమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ద్వారకని ఎలాగైనా తీసుకురా. అలా తీసుకురావడంలో నువ్వు ఫెయిల్ అయితే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సార్, ఇది నీ ఫెయిల్యూర్ కిందే కౌంట్ చేయాల్సి ఉంటుంది. సార్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఎస్ సార్.
పిచ్చి ద్వారక, ఎస్పీ గారికి ముందే చెప్పి ఆయన పర్మిషన్ తీసుకునే నార్కో టెస్ట్ పేరుతో నిన్ను లాకప్లోంచి బయటకు తీసుకెళ్లాను. నన్ను నేను కాల్చుకొని సేఫ్ అయ్యాను. ఛ! వీడు పారిపోయాడు. చంపాలనుకున్న ప్లాన్ మొత్తం అప్సెట్ చేసి బతికిపోయాడు. కానీ వీడు ఎస్పీ గారిని కలిసినా నా గురించి చెప్పినా నేను దొరికిపోతాను, సస్పెండ్ అవుతాను. అలా జరగకూడదు. నా నుంచి తప్పించుకుని పారిపోయిన వీడి మీదే ఈ నింద కూడా పడాలి. నన్ను షూట్ చేసి వాడు పారిపోయినట్టే ప్రూవ్ చేస్తాను. ద్వారకా, కసిగా నీ గుండెల్లో కాల్చి ఎన్కౌంటర్ చేయాల్సిన నన్ను నేను షూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మిస్ అయిపోయావురా. కానీ నువ్వు దొరుకుతావు. పాత కేసులకు తోడు డ్యూటీలో ఉన్న నన్ను కాల్చిన కేసు కూడా నీ పీక చుట్టుకుంటుంది. ఉచ్చు ఇంకా బిగుస్తుంది. నీ చావు దగ్గర పడ్డట్టే. మయూరి, 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 ఇట్రా 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 ఇట్రా. అయ్యో రా. ఏంటి బావా? ఇట్రా. ఏమైంది బావా? ఎందుకంత టెన్షన్ గా కనిపిస్తున్నావు? అది అది అన్నయ్య లాకప్లోంచి తప్పించుకున్నాడు మయూరి. ద్వారక బావ తప్పించుకోవడం ఏంటి బావా? అసలేం జరిగింది? ఏం జరిగిందో, అన్నయ్య అలా ఎందుకు పారిపోవాల్సి వచ్చిందో నాకు కూడా తెలియదు మయూరి. ఈ విషయం నీతో ఎందుకు చెప్పానంటే, నువ్వే వదినకు ధైర్యంగా నిలబడాలి. ఈ విషయం వదినకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడాలి. ఈ రోజు నుంచి ద్వారక క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేదాకా ఈ దీపం ఇలాగే వెలుగుతూ ఉండాలి. మయూరి, 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 మయూరి రా. మయూరి, ఏంటవంతి? మయూరి, ఏ దీపం అయితే ద్వారక గుర్తుగా వెలిగించానో ఆ దీపం ఆరిపోయింది. నా నుదుటిన బొట్టు చెరిగిపోవడం, ఇప్పుడు ఇలా దీపం ఆరిపోవడం చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. మురారి, మీ అన్నయ్యని కలిసొస్తానని వెళ్ళావు కదా, కలిసావా? మీ అన్నయ్య స్టేషన్లో క్షేమంగా ఉన్నారు కదా? అన్నయ్య క్షేమంగానే ఉన్నాడు వదినా. నేను అన్నయ్యతో మాట్లాడి వస్తున్నాను. మురారి, నువ్వు చెప్తుంది నిజమా? నిజంగానే. నువ్వు ద్వారకని కలిసొచ్చావా? ద్వారకకేం కాలేదు కదా? ఏం కాలేదు వదినా, ఏం కాలేదు. అవంతి, నువ్వు అనవసరంగా భయాలేమి పెట్టుకోవద్దని చెప్పాను కదా. బావకేం కాదవంతి. ఏం కాదని మీరు నాకింత ధైర్యంగా చెప్తున్నా నా మనసుకంతా కీడనిపిస్తుంది. నాకెందుకు ఇలా అనిపిస్తుంది? నేను వెలిగించినప్పటి నుంచి చక్కగా వెలిగిన దీపం మరి ఇప్పుడు ఎందుకు కొండెక్కింది? వదినా,
వ్రతాల్లోనూ దీక్షల్లోనూ పూజల్లోనూ ఎప్పుడో ఒక సందర్భంలో గాలికి దీపం ఆరిపోవడం అది సహజమే కదా. అది కీడని ఎందుకు అనుకోవాలి వదినా? మురారి, దీపం వెలిగించినప్పుడే నా మనసులో ద్వారకం తలుచుకుని సంకల్పం అనుకున్నాను. దీపం కొండెక్కితే అది మీ అన్నయ్యకి ఏదో ప్రమాదం సూచిస్తున్నట్టు లెక్క అనుకున్నాను. అలాంటిదేమీ లేదు వదినా. మురారి, ఇది గాలికి కొండెక్కిన దీపం కాదు. ఏదో ప్రమాదాన్ని సూచిస్తుంది. దయచేసి అదేంటో తెలుసుకో. ప్రమాదం జరిగిపోయి ఉంటుంది అవంతి. నిజానికి ఆ దీపం కొండెక్కిచ్చిందే నేను. ఈ పాటికి దండపాని ఆ ద్వారకను ఎన్కౌంటర్ చేసి చంపేసుంటాడు. ద్వారక గుర్తుగా ఇంకా ఈ దీపం వెలగడం ఎందుకవంతి? ఈ రోజుతో నీ పసుపు కుంకాలు దూరమైపోయినట్టే. మురారి, ఈ 2 రోజుల నుంచి మీ వదినకంతా కీడు శంకిస్తుంది. అసలు మనిషి మనిషిలా లేదు. ద్వారక బావకు ఏదో జరగబోతుందని చాలా తల్లడిల్లిపోతుంది. నువ్వేమో బావకు ఏం కాదని చెప్తున్నావు, తను క్షేమంగా ఉన్నట్టు చెప్తున్నావు. నక్షత్ర, అన్నయ్య ఏ పరిస్థితుల్లో ఉన్నా ధైర్యంగా ఉంటాడు. ఎంతోమంది క్రిమినల్స్కి శిక్ష పడేలా చేసిన పోలీస్ ఆఫీసర్ మా అన్నయ్య. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోగలుగుతాడు. ఇన్నాళ్ళు ఆ నమ్మకంతోనే నేను ధైర్యంగా ఉన్నాను మురారి. కానీ ఈ 2 రోజుల నుంచే భయం నన్ను వెంటాడుతుంది. నా మనసు ఆ ధైర్యం కోల్పోయింది. నేను వెంటనే ద్వారకం చూడాలి మురారి. నన్ను తీసుకెళ్ళు. అది వదినా, అన్నయ్య గురించి నువ్వేం టెన్షన్ పడకు. నా భయం పోవాలంటే నేను ద్వారకని చూడాల్సిందే. ప్లీజ్ వదినా, అది ప్లీజ్. నీకెలా చెప్పాలి వదినా? ఉన్న విషయమే చెప్పాలి మురారి. అవంతక అర్థం చేసుకుంటుంది. మురారి, నన్ను తీసుకెళ్ళడానికి ఏమైంది? ఆ ఎస్ఐకి భయపడుతున్నావా? ఎస్ఐకి భయపడ్డం కాదు వదినా. అది అన్నయ్య ఇప్పుడు లాకప్లో లేడు. ఏం చెప్తున్నావు మురారి? ఏదో టెస్ట్ కోసమని దండపాని బయటికి తీసుకెళ్లాడు. ఏదో కారణం వల్ల అక్కడి నుంచి అన్నయ్య పోలీసుల నుంచి తప్పించుకున్నాడంట. ద్వారక తప్పించుకోవడం ఏంటి? ఈ పాటికి చనిపోయి ఉండాలి కదా. అయ్యో, అలా పారిపోవడం తప్పు కదా మురారి. అది మళ్ళీ ఇంకొక కేసు అవుతుంది. బావగారికి అది కూడా తెలియట్లేదా?
నక్షత్ర నువ్వు ఆగు. మురారి అన్నట్టు నా ద్వారక ఏదో కారణం వల్ల తప్పించుకున్నాడు గాని తప్పు చేయడానికి కాదు. ఎస్ఐ ఏదో కావాలనే ప్లాన్ చేస్తున్నాడు. తనకెదురు సమాధానం చెప్పడానికి ద్వారక అలాంటి పని చేసుంటాడు. వదినా, నువ్వు ఈ నమ్మకంతో ఉంటే చాలు. అన్నయ్య గురించి మనం ఎవరం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీకు సరైన బుద్ధి చెప్పడానికే మా అన్నయ్య కూడా ఎదురు చూస్తున్నాడు. తనని తాను నిర్దోషిగా నిరూపించుకోవాలనుకుంటున్నాడు. ద్వారక గురించి మీరు వెతకాల్సిన అవసరం లేదు. చట్టాన్ని ఎంతో గౌరవించే తనే నీ ముందుకి ధైర్యంగా వస్తాడు. అలా వస్తాడని నా పై వాళ్లకు నేను సమాధానం చెప్పలేను మేడం. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.